ఇవాళ నీతి నియమాలు కట్టుబడులు నీతి సూత్రాలు ఇవన్నీ ఇవాళ గుర్తొస్తున్నాయా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి? ఈరోజు చెప్తున్నాడు కదా రాధాకృష్ణ, ఓపెన్ విత్ హాట్ ఆర్కే విత్ ఆర్కే దాంట్లో చెప్పిండ్రు కదా. మరి గతంలో ఎన్డీ తివారి వీడియోలు తీసుకొచ్చి ట్రాప్ చేయించి వీడియోలు తీసుకొచ్చి పెట్టినప్పుడు అప్పుడు ఎక్కడ పోయినాయి నీతి సూత్రాలు? ఆ రోజు ఎక్కడ పోయినా జర్నలిజం విలువలు మర్చిపోయినరా? అయిపోయిందా? సరే, అది కూడా పక్కన పెడదాం. మొన్న ఆగస్టులో కూడా రాసిరు కదా, మహిళా అధికారులను వేలాపాల లేకుండా ఇంటికి అర్ధరాత్రి అపరాత్రి వేలాపాల లేకుండా ఇంటికి పిలిపించుకుంటున్నారనేసి దరిద్రమైన వార్త రాసినప్పుడు ఎక్కడ పోయినవి విలువలు సూత్రాలన్నీ కూడా? ఇవాళ నేను శుద్ధ పూసను అని కబుర్లు చెప్తాను మాట్లాడుతున్నారు కదా. ఇవాళ అదే ముఖ్యమంత్రి ఏమంటున్నారు, ఇవాళ ఎన్టీవీ రాధాకృష్ణకి చౌదరికి మధ్య గొడవలు ఉంటే తలుపులు మూసుకొని కొట్లాడుకోండి కానీ మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అంటున్నారు. ఇవాళ మరి మొత్తం రాయండి అసలు ఈ వార్త. ఇప్పుడు అని అన్నట్టుగా గిచ్చి గిచ్చినట్టుగా ఇదంతా ఎందుకు? బాజాబ్తా ఓపెన్ చెప్పండి. ఇంకా సగం సగం ఎందుకు? ఈరోజు ఎవరినో కాపాడడానికి ఇంకెవరినో బలి చేయాలని చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కదా. ఇందులో ఎవరి మీద సింపతి వ్యక్తం చేయాలి, ఎవరి మీద కోపం వ్యక్తం చేయాలి? లేదు వీళ్ళందరూ కూడా ఒక తాన్లో ముక్కలే అని మరి మేమందరం అనుకోవాలా? లేదంటే అయ్యో ఇలా జరిగిందా, పాపం ఈయన్ని బలి చేస్తున్నారా లేకపోతే ఆయన్ని బలి చేస్తున్నారా అనేసి ఇవాళ అనుకోవాలనా? సో ఇది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందని నేను చెప్తున్నా.